హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మైక్రోబియల్ డిజీజెస్లో ఎక్స్ట్రాస్ గురించి మాట్లాడుకుందాం. మరి ఎక్స్ట్రాస్ అంటే ఏంటంటే ఏవైతే సిలబస్లో లేవో కానీ ఎగ్జామ్లో వచ్చే పొటెన్షియల్ ఉన్న మైక్రోబియల్ డిజీజెస్ కానివ్వండి, దాంట్లో ఉన్న డిజీజెస్కి సంబంధించిన న్యూ టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. So first and foremost topic today we are going to discuss is antimicrobial resistance. What is that? Antimicrobial disease or antimicrobial resistance అని కూడా అనొచ్చు. సో మరి antimicrobial disease or antimicrobial resistance అంటే ఏంటి? So understanding the severity and challenges posed by antimicrobial resistance is nothing but antimicrobial disease. Antimicrobial resistance అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు యాంటీబయోటిక్స్ వేసుకుంటారండి. దేనికి వేసుకుంటారు? ఒక బ్యాక్టీరియా అనేది మీ ఒంట్లో చేరుకున్నప్పుడు దాన్ని చంపేందుకు మీరు యాంటీబయోటిక్స్ వేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందండి, అత్యధిక మొత్తంలో యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల, so when you take large amount of antibiotics input, then that bacteria which has attacked you will gain resistance to that antibiotic. ఆ బ్యాక్టీరియాకి ఈ యాంటీబయోటిక్ని దాటి మరీ పెరిగే అంత సత్తా లేదా తనను తానుగా తను చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్, రేపు మళ్ళీ ఇదే బ్యాక్టీరియా ఏదైతే బలపడిందో ఆ బ్యాక్టీరియా మిమ్మల్ని అటాక్ చేస్తుందో మళ్ళీ దానికంటే పవర్ఫుల్ యాంటీబయోటిక్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనకు మార్కెట్లో అవైలబుల్, రీసెర్చ్ అయ్యి కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్న యాంటీబయోటిక్స్ కొద్ది మొత్తం మాత్రమే. సో దానికి మించిన యాంటీబయోటిక్ కావాలి అంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల ఖర్చు అవుతుంది, కొన్ని వేల కోట్ల ఖర్చు, వ్యయము, ఆ తర్వాత కొన్ని వేల ప్రాణాలు అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దానికంటే బెటర్ యాంటీబయోటిక్ అనేది వస్తుంది తప్ప, అది కూడా కొన్ని సంవత్సరాల కృషితో వస్తుంది తప్ప సింపుల్గా రాదు. కాబట్టి అందుకే అండి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంలా మారింది. విల్ గో డైరెక్ట్లీ more about this antimicrobial resistance. So antimicrobial resistance is the phenomena by which bacteria and fungi evolve and become resistant to presently available medical treatment. ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్కి అవి ఏమవుతాయండి, they become resistant. So next, antimicrobial resistance represents an existential threat to the modern మెడిసిన్. అంతేకాదండి, మోడర్న్ మెడిసిన్కి లిమిట్ ఉంటుంది, ఎంత దానికి మించి వెళ్ళలేదు, ఒక లిమిట్ దగ్గర ఆగిపోతుంది. కాబట్టి దానికి ఒక ఛాలెంజ్ పోజ్ చేస్తుంది. వితౌట్ ఫంక్షనల్ యాంటీమైక్రోబియల్ టు ట్రీట్ బ్యాక్టీరియల్ అండ్ fungal infections, even more common surgical procedures as well as cancer chemotherapies will become fraught and risky from untreatable infections. అంతేకాదండి, ఇప్పుడు ఒక సర్జరీ చేస్తారండి, ఒక కట్ చేసేసి దాని లోపలికి వెళ్తాం మనం, బాడీ లోపలికి. సో బికాస్ వెన్ యూ డూ దట్ సర్జరీ యూ విల్ బి గివెన్ హై అమౌంట్స్ ఆఫ్ యాంటీబయోటిక్. ఎందుకండి, మీకు ఫంగల్ అటాక్ లేదా బ్యాక్టీరియల్ అటాక్ అయ్యి మీ లోపల పార్ట్స్ మరియు ఆ స్టిచ్చెస్ వేసిన పాడు కాకుండా ఉండేందుకు. సో ఒకవేళ ఈ ఫంగీ కానీ బ్యాక్టీరియా కానీ ఈ యాంటీబయోటిక్స్ కంటే పవర్ఫుల్గా తయారైతే ఈ సర్జరీస్ అన్నీ కూడా పెద్ద రిస్కీ సర్జరీస్గా మారుతూ ఉంటాయి. నియోనాటల్ అండ్ మటర్నల్ మోర్టాలిటీ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఏదైతే చైల్డ్ బర్త్ ఉందో పిల్లలకి అంత ఈజీగా రెసిస్టెన్స్ పవర్ ఉండదు కాబట్టి పుట్టిన వెంటనే, అలానే గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే వెంటనే పిల్లల్ని కంటారో అప్పుడు కూడా వాళ్ళకి అంత రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండదు కనుక సో వాళ్ళు కూడా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ బారిన పడి చనిపోయే అవకాశాలు అత్యధిక మొత్తంలో ఉంటాయి. సో హౌ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రీచెస్ ద మ్యాన్, మనకి హ్యూమన్కి ఎలా రీచ్ అవుతుంది అంటే, మీరు ఒక టాపిక్ చదివి ఉంటారండి ఎన్వైరన్మెంట్లో, దట్ ఈస్ కాల్డ్ బయోమాగ్నిఫికేషన్. ఏంటండి? బయోమాగ్నిఫికేషన్ చదివి ఉంటారు కదా. సో ఈ బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి? బయోమాగ్నిఫికేషన్ అంటే బేసికలీ ఒక హెవీ మెటల్ కాంపౌండ్ లేదా ఫ్యాట్ సాలబుల్ ఏదైనా ఉంటే అది లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి దానిని తాను డబుల్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. సో సింపుల్ ఈ బయోమాగ్నిఫికేషన్ టెక్నిక్ యూజ్ చేసే మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్లాంట్స్లో బ్యాక్టీరియాని చంపేందుకు మీరు యాంటీబయోటిక్స్ వాడతారు. ఆ యాంటీబయోటిక్స్ తిన్నటువంటి ఈ ఆవులో కూడా యాంటీబయోటిక్స్ చేరుకుంటాయి, దాంట్లో రెసిస్టెన్స్ పొందేందుకు ట్రై చేస్తాయి ఈ యొక్క బ్యాక్టీరియాలు. ఆ తర్వాత ఆవులో మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేందుకు లేదా బాయిలర్ కోడ్లు ఎక్కువ ఒదుగునిచ్చేందుకు, అవి లావ్ ఎక్కేందుకు కూడా మనం యాంటీబయోటిక్స్ ఇస్తామన్నమాట. ఆ యాంటీబయోటిక్స్ మనకు చేరుతాయి, మన మీట్లో ఉంటాయి. సో ద డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కెన్ రిమైన్ ఆన్ మీట్. When not handled or cooked properly, the bacteria can spread to humans. ఏదైతే రెసిస్టెన్స్ పొందినటువంటి బ్యాక్టీరియా ఉందో ఇలా ఫుడ్ ద్వారా మీకు రావచ్చు.
లేదంటే అత్యధిక మొత్తంలో ఫార్మస్యూటికల్స్ ఓకే కంట్రోల్ లేనటువంటి యాంటీబయోటిక్స్ మనం తీసుకోవడం వల్ల మనకు కూడా డైరెక్ట్గా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పొందుతాం. ఇవే కాకుండా మనకి సూపర్ బగ్స్ మరి సూపర్ బగ్స్ ఏంటంటే ఏవైతే ఫార్మాస్యూటికల్స్ నుంచి వెలువడేటువంటి వాటర్ ఉంటాయో అవి రిచ్ ఇన్ యాంటీబయోటిక్స్ ఉంటాయండి. ఓకే, అది వేస్ట్ వాటర్. ఈ వేస్ట్ వాటర్స్ని ఈ ఫార్మాస్యూటికల్ వాళ్ళు మామూలుగా అయితే ప్రాసెస్ చేయాలి. కానీ ఏం చేస్తారండి, డబ్బు ఎక్కువగా ప్రాసెసింగ్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, చెరువుల్లో నదుల్లో వదిలేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఈ చెరువుల్లో వదిలేసినటువంటి యాంటీబయోటిక్ రిచ్ వాటర్ ఉంటాయో అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మరియు ఫంగి దానికంటే కూడా ఎంతో పవర్ఫుల్ బగ్ లాగా సూపర్ బగ్ లాగా తయారవుతుంది అనమాట. ద బ్యాక్టీరియా ఆర్ ఫంగి విచ్ హ్యాడ్ గెయిన్డ్ రెసిస్టెన్స్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్, కేవలం ఒకటి కాకుండా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్కి రెసిస్టెన్స్ పొందుందో వాటిని మనం సూపర్ బగ్స్ అంటాం. ఇవి మనిషిని అటాక్ చేసినా కూడా దర్ ఈజ్ నో రికవరీ, అంత ఈజీగా రికవర్ అయ్యే అవకాశాలు ఉండవు. Next, how AMR, that is antimicrobial resistance, will affect the low and middle income countries. ఇప్పుడు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అండి ఇప్పటికే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాయి. హెల్త్ పరంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు సరిగ్గా, మనకు బడ్జెటరీ సపోర్ట్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఆల్ దీస్ కంట్రీస్ విల్ బి ఫెల్ట్ గ్లోబల్లీ, బట్ సినారియో ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే అది సిగ్నిఫికెంట్లీ డివెంట్ డ్రౌన్ మోర్టాలిటీ యూజింగ్ చీపర్ అండ్ ఈజీలీ అవైలబుల్ antimicrobials. In absence of new therapies, the health system in these countries are severe risk by untreatable infectious disease. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పీపుల్స్ని ట్రీట్మెంట్ సరిగ్గా చేయక ఏమవుతుందండి, ఆ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూ స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, అసలు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇంక్లూడ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ మెడిసిన్, యాంటీమైక్రోబియల్స్ అత్యధిక మొత్తంలో మెడిసిన్లో ఉండడం, అగ్రికల్చరల్ యాంటీమైక్రోబియల్స్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా స్ప్రెడ్ చేయడం, కంటామినేషన్ అరౌండ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ వేర్ అన్ట్రీటెడ్ వేస్ట్ రిలీజెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ టు ద ఎన్వైరన్మెంట్. సో నెక్స్ట్, స్టాగ్నెంట్ యాంటీబయోటిక్స్ డిస్కవరీ. చూడండి, నేను క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పానండి, మనకు యాంటీబయోటిక్స్ తయారీకి కొన్ని వేల కోట్ల వ్యయం కావాల్సి వస్తుంది. అది కూడా అంత ఈజీగా తయారు కాదండి, దాని టైం పీరియడ్ కూడా 20 to 30 years పడుతుంది ఒక యాంటీబయోటిక్స్ని తయారు చేసేందుకు. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ద ఛాలెంజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈస్ కాంపౌండెడ్ బై ద ఫ్యాక్ట్ that no new class of antibiotics had made it to the market in last 3 decades. గడిచిన 30 సంవత్సరాల్లో ఏ కొత్త యాంటీబయోటిక్స్ రాలేదు మార్కెట్లోకి. దాని అర్థంగా మీరు తెలుసుకోవాలి, యాంటీబయోటిక్స్ తయారు చేయడం అంత ఈజీ కాదు. సో దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ inadequate incentives for the development and production. A recent report on non-profit PEW Trust found that 95% of the antibiotics developed today are from small companies and 75% of which have no products currently in the market. So next, major pharmaceutical companies largely abandon innovation in this space. ఎందుకంటే అండి యాంటీబయోటిక్స్ ప్రొడక్షన్ వల్ల వచ్చే లాభము రీసెర్చ్ వల్ల వచ్చే లాభం కంటే చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు వదిలేశారు. సో మనం ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి మనం కాపాడుకునేందుకు ఎటువంటి ఛాలెంజ్ టు డీల్ విత్ ద ఛాలెంజెస్ ఆఫ్ ది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎటువంటి మెజర్స్ తీసుకురావాలి అంటే, ఇన్ అడిషన్ టు డెవలపింగ్ న్యూ యాంటీమైక్రోబియల్స్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ కెన్ రిడ్యూస్ యాంటీబయాటిక్ యూజ్. ఓకే, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జ్వరం వచ్చిందని చెప్పేసి 4-5 యాంటీబయాటిక్స్ వేసుకుంటారంటే అది తప్పండి. మీ కిడ్నీల పైన మీ లివర్ పైన బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అది, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్. ఏ మిక్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండ్ శాంక్షన్స్ వుడ్ ఎంకరేజ్ అప్రోప్రియేట్ క్లినికల్ యూస్. కంపెనీస్కి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వండి, వాటికి రీసెర్చ్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం హెల్ప్ చేయండి. To track and spread the resistance in microbes,
surveillance measures to identify these organisms need to expand beyond hospitals and encompass livestock, wastewater and farm runoff. ఏమంటారండి, దీన్ని మానిటర్ చేయాలి ఎల్లప్పుడు. ఇది కేవలం హాస్పిటల్స్లోనే పుట్టదు మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది. మీకు చెప్పినట్టుగా అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్స్లో పుడుతుంది, పౌల్ట్రీలో పుడుతుంది, ఎనిమల్ ఫార్మ్స్లో పుడుతుంది, అంటే లీవ్ స్టాక్ అని సింపుల్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఫార్మ్ రన్ ఆఫ్ వాటర్ మరియు చెరువులు, లేక్స్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సర్వైలెన్స్ మొత్తం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, విచ్ చెక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతుందో దానిపైన ఒక కన్నేసి ఉంచాలి. So finally, since the microbes will inevitably continue to evolve and become resistant even to new antimicrobials, we need sustained investments and global coordination to detect and combat new resistance ఆన్ అండ్ ఆన్ గోయింగ్ బేసిస్. ఎప్పుడు కూడా రీసెర్చ్ ఆపకూడదండి, అందరితో కొలాబరేట్ అయ్యి ఎప్పటికప్పుడు ఈ ఎట్లా అయితే బ్యాక్టీరియా లేదా మైక్రోబ్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయో అదేవిధంగా మనం కూడా ముందుకు డెవలప్ అవ్వాలి. సో దీనికి ఇంకా వే ఫార్వర్డ్ ఎలా, ఈ సొల్యూషన్ ఏంటి దీనికి అంటే, ఏ మల్టీ సెక్టోరియల్ $1 బిలియన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫండ్ 2020లో లాంచ్ చేశామండి, యాంటీబయోటిక్స్ని కనిపెట్టేందుకు $1 బిలియన్. Next, the UK is trailing a subscription-based model for paying for new antimicrobials towards ensuring their commercial viability. కొత్తగా కనిపెట్టినటువంటి యాంటీమైక్రోబియల్స్ ఏమైనా ఉంటే వాటికి యూకే గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఫండింగ్ ఇస్తుంది, సో దట్ అవి మార్కెట్లో సస్టైన్ అయ్యేందుకు. అదర్ ఇనిషియేటివ్స్ ఫోకస్ ఆన్ అప్రాప్రియేట్ యూట్ ఆఫ్ యాంటీబయోటిక్స్, ఎలా వాడాలి, ఎంత వాడాలి అనే దాని గురించి అవగాహన కల్పించడం, ఇంక్లూడింగ్ ద పెరూస్ ఎఫర్ట్ on patient education to reduce unnecessary antibiotic prescription. పెరు గవర్నమెంట్ ఏం చేసిందండి, మీరు అత్యధిక మొత్తంలో యాంటీమైక్రోబియల్స్ అనేటివి తీసుకోకుండా అవగాహన పెంచిందనమాట. సో దీనికే WHO ఒక స్కీమ్ తెచ్చిందండి. WHO ఏం స్కీమ్ తెచ్చిందండి, అవారే. ఓకే, అవారే. దీని గురించి నేను మళ్ళీ మీకు ఎలాబరేట్గా చెప్తాను. సో ఆస్ట్రేలియా కూడా రెగ్యులేటరీ రిఫార్మ్స్ టు ఇన్ఫ్లుయెన్స్ prescriber behavior and incentives to increase the use of point of care diagnostics such as EU supported value DX program. Even Denmark వాళ్ళు కూడా సేమ్ సిమిలర్ ప్రోగ్రామ్స్ వచ్చారండి, which makes public educated towards the antimicrobial resistance. ఓకే, డెన్మార్క్ వాళ్ళు ఎస్పెషల్లీ లైవ్ స్టాక్లో యాంటీమైక్రోబ్స్ వాడకూడదు అని చెప్పేసి దే బ్రాట్ ఎ న్యూ లా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కంటామినేషన్ తగ్గించుకోవాలి. అదేవిధంగా పేషెంట్ హై యాంటీమైక్రోబియల్స్ తీసుకునేటప్పుడు వారికి తగ్గించాలి. ఎప్పుడు కూడా పేషెంట్కి వెంటనే జ్వరం తగ్గాలని చెప్పి హై యాంటీబయోటిక్స్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. దే ఆర్ గోన్ సఫర్ విత్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద కంట్రీస్ లైక్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అండి. తర్వాత కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ చేయాలి, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. సో తర్వాత క్లినికల్ ట్రయల్స్ పెంచాలి, ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ పెరగాలి. ఆ తర్వాత నో లాంగర్ బి రెమిట్ సోల్లీ ఆన్ హెల్త్ సెక్టర్ బట్ నీడ్స్ టు ఎంగేజ్ ఫ్రమ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ రిప్రజెంటింగ్ అగ్రికల్చర్, లివ్ స్టాక్. సో కేవలం హెల్త్ సెక్టార్లోనే లేదు కదా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది, లైవ్ స్టాక్ సెక్టార్స్లో, ఎనిమల్స్లో, అగ్రికల్చర్లో అన్నిటి నుంచి సోర్సెస్ నుంచి వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ ముందు కదలాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ మూవింగ్ వెరీ ఫాస్ట్, సో ప్లీజ్ పాస్ ద వీడియో. ఒకసారి వీడియోని పాస్ చేయండి, స్లైడ్లో ఇచ్చిన ప్రతి కంటెంట్ని చదువుకోవాలి. ఎవ్రీ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ సో దట్ యూ గెట్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ ద టాపిక్. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, భారతదేశం ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చింది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ containment, okay, launched in 2012. Under this program, antimicrobial resistance surveillance network has been strengthened by establishing labs at state medical colleges lo antimicrobial resistance labs maintain chestunam. The National Action Plan on Antimicrobial Resistance focused on One Health approach was launched in 2017 with the aim of involving various stakeholders or ministries or department to fight against antimicrobial resistance. రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి భారతదేశం తీసుకొచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కంటైన్మెంట్, అది ఎక్కడుందో అక్కడే ఉండే విధంగా చూడడం.
నెక్స్ట్ మీకు WHO ఇనిషియేటివ్ గురించి చెప్పానండి, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పరంగా. దట్ వాస్ కాల్డ్ అవారే. ఓకే, ఆర్ యూ కెన్ సే అవేర్ ఆల్సో. ఓకే, ఇక్కడ AWARE అని 3 పేర్లు ఉన్నాయండి. సో వాట్ డస్ ఏ మీన్స్? దట్ ఈస్ యాక్సెస్ టు యాంటీబయోటిక్స్. WS వాచ్ ద యాంటీబయోటిక్స్ ఎంత తీసుకుంటున్నారు. RA రిజర్వ్. అన్ని యాంటీబయోటిక్స్ ఫ్రీగా ఇవ్వకండి, ఫ్రీగా అవైలబుల్ ఉంచకండి, రిజర్వ్ చేయండి కొన్ని యాంటీబయోటిక్స్. ఏమన్నారు? యాంటీబయోటిక్స్ టు బి యూజ్డ్ స్పార్స్లీ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ యూజ్డ్ ఓన్లీ యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్. నెక్స్ట్ వాచ్లో ఏముంటాయండి? యాంటీబయోటిక్స్ అవైలబుల్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. యాక్సెస్ యాంటీబయోటిక్స్ యూజ్డ్ టు ట్రీట్ ద మోస్ట్ కామన్ ఆర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్. సో యాంటీబయోటిక్స్ని ఈ విధంగా WHO డివైడ్ చేయడం వల్ల, దాన్ని యాక్సెస్, వాచ్ మరియు రిజర్వ్ లిస్ట్లో ప్లేస్ చేయడం వల్ల దెన్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు అవేర్నెస్ దట్ ఎటువంటి యాంటీబయోటిక్స్ తీసుకోవాలి, ఏ యాంటీబయోటిక్స్ లాస్ట్ రిసార్ట్లో తీసుకోవాలన్న దాని గురించి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో కంటైనింగ్ రైజింగ్ రెసిస్టెన్స్ అండ్ మేక్ యాంటీబయోటిక్ యూజ్ సేఫర్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ బై ప్రొవైడింగ్ గైడ్ లైన్స్ టు ద పాలసీ మేకర్స్ అండ్ హెల్త్ వర్కర్స్. గైడ్ లైన్స్ ఇచ్చేందుకే ఈ WHO ఏంది ఇనిషియేటివ్ వచ్చిందండి? అవేర్ టూల్ అనే ఒక టూల్ని తీసుకొచ్చింది. ఇందులో ఈ లిస్ట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నామండి. ఈ నెక్స్ట్ టాపిక్ పేరు ఏంటండి? నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్. ఏంటండి? నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్. సింపుల్గా పేరే చెప్తుందండి. దీస్ డిజీజెస్ ఆర్ మెయిన్లీ ఇన్ ద రీజన్ ఆఫ్ ట్రాపిక్స్. ఓకే, ఏవైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్నటువంటి డిజీజెస్ ఉంటాయో దోస్ ఆర్ కాల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్. అండ్ వై దే ఆర్ నెగ్లెక్టెడ్ అంటే వాటి పైన కావాల్సినంత రీసెర్చ్ జరగలేదు, వాటిపైన కావాల్సినంత పెట్టుబడి జరగలేదు. ఆ డిజీజెస్కి ఇప్పటి వరకు కూడా సరైన మందులు లేవు కనుక వాటిని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అని అంటాము. సో సేమ్ యూ కెన్ సీ డెవలపింగ్ రీజన్స్ of Africa, Asia and Americas, they are caused a variety of pathogens. ఈ డిజీజెస్ చాలా వెరైటీ ఆఫ్ ప్యాథోజన్స్తో ఫామ్ అవుతాయి. బ్యాక్టీరియాతోని, వైరస్తోని, ప్రోటోజోవాస్తోని కూడా వస్తాయి. కేవలం వైరస్ కేవలం అలా అని లేదండి. దే ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్ అండ్ పారాసైటిక్ వార్మ్స్. Neglected tropical diseases are especially common in tropical areas where people do not have access to clean water, safe ways of disposal of human waste. These diseases generally receive less funding for research and treatment like malaise and tuberculosis, HIV and malaria. వీటికి పెట్టినటువంటి ఫండింగ్ ఈ డిజీజెస్కి ఉండదండి. సో దీంట్లో ఈ డిజీజెస్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లెష్మేనియాసిస్, ఓకే, స్కాబిస్, యాస్, స్నేక్ బైట్, ట్రాకోమా. ఓకే, ట్రాకోమా ఏదైతే ఉంటుందో ముసలి వాళ్ళకి వస్తుందని కళ్ళల్లో. నెక్స్ట్ చగాస్, లేకుంటే మీరు ఎలిఫెంటియాసిస్ అనే ఒక వ్యాధి కూడా, లేదా ఫైలేరియాసిస్ అనే వ్యాధి కూడా ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్లోనే వస్తుంది. సో ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ నుంచి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చింది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ కంటే? మేజర్లీ భారతదేశంలో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ అంటే 2 వ్యాధుల గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫైలేరియాసిస్ స్ప్రెడ్ బై మస్కిటో బైట్. ఓకే, దీన్నే ఫైలేరియాసిస్నే మీరు ఎలిఫెంటియాసిస్. ఓకే, నెక్స్ట్ ట్రాపికల్ డిజీజ్, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్లో మీకు రావాల్సింది లెష్మేనియాసిస్. ఓకే, లెష్మేనియాసిస్ దీన్నే మనం కాలా అజార్ ఏమంటామండి? కాలా అజార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దీస్ 2 డిజీజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాలా అజార్ వచ్చేసి దేంతో స్ప్రెడ్ అవుతుందండి? శాండ్ ఫ్లైస్. ఇవి దోమల కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయని, అప్పుడప్పుడు దోమ తెరను దాటుకొని మరీ వచ్చి కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రపంచం మొత్తంలో 40% కాలా అజార్ కేసెస్ మన భారతదేశం నుంచే బయటపడుతూ ఉంటాయి. సో ఈ 2 డిజీజెస్ని మీరు కనుక చూసినట్టయితే మీకు తెలిసింది ఏంటండి? దీస్ 2 డిజీజెస్ ఆర్ వెక్టార్ బోర్న్ డిజీజెస్. ఒక దోమ ద్వారానో ఒక ఫ్లై ద్వారానో స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి స్కీమ్స్ తేవాలండి? నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ తేవాలి. ఓకే, లెప్రసీ కూడా ఒక టైప్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ కాబట్టి దాని గురించి. ర్యాబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ హెల్త్ పాలసీలో వీటి గురించి తీసుకురావడం. నేషనల్ పాలసీ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ రేర్ డిజీజెస్, ఏవైతే డిజీజెస్ మనం నెగ్లెక్ట్ చేసామో, ఇమ్యూనాలజికల్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి.
సో ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ గురించి WHO ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుందా అంటే తీసుకుంది. మరి WHO దీనికి ఏదైనా ఎయిమ్తో నడుస్తుందా, దీన్ని అవగాహన పెంచేందుకు ఏమైనా చేసిందా అంటే చేసిందండి. 74th వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో WHO నిర్వహించేటువంటి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో 74వ అసెంబ్లీ 2020లో జరిగినటువంటి అసెంబ్లీలో ఏం చేశారండి, దే డిక్లేర్డ్ 30th జనవరి 30 జనవరిని వాళ్ళు ఏమన్నారు, వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ డేగా డిక్లేర్ చేశారు. దే డిక్లేర్డ్ 30 జనవరి యాజ్ వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ డే. నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుకోబోయే ఫస్ట్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ భారతదేశంలో ఇంపార్టెంట్ కాబట్టి మనం చూడాల్సింది లెష్మేనియాసిస్. ఏంటనేది లెష్మేనియాసిస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాలా అజార్. కాలా అజార్ ఇక్కడనే మీరు చూడొచ్చు. ఓకే, సో వాట్ ఇట్ హ్యాపెన్స్, ఒక శాండ్ ఫ్లై వచ్చి మిమ్మల్ని కుడుతుంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెష్మేనియాసిస్ ఉన్నాయి. ఒకటి ఏంటండి, మ్యూకోసల్, వెసిరల్ అండ్ క్యూటేనియస్. ఇది కామన్ టైప్ అండి. క్యూటేనియస్ అనేది దీనిపైన ఏమవుతుందండి, మీ స్కిన్ పైన దద్దులు వస్తాయండి, బుబ్బలు వస్తాయండి, మొత్తం దద్దులు అయిపోతుంది. నెక్స్ట్ వెసిరల్, ఇది మొత్తం అన్నిటికంటే సివియర్ వెసిరల్ టైప్ అండి. ఈ వెసిరల్ టైప్లో ఏమవుతుందంటే ఆ పారాసైట్ వచ్చేసి మీ లింఫ్ నోడ్స్, లివరు అటువంటి ప్రాంతాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ మ్యూకోసల్. అదంతా కామన్ కాదండి. ఈ మ్యూకోసల్ అనేది చాలా డేంజరస్ టైప్ ఆఫ్ లెష్మేనియాసిస్. దీంట్లో ఏమవుతుందండి, మీ యొక్క మ్యూకస్ సిస్టమ్, మీ ముక్కు, నోరు, ఆ పార్ట్లు చాలా ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడప్పుడు కొంతమందికి ముక్కు మొత్తం వాపు రావడం, దాంట్లో రంధ్రాలు కావడం, ఆ పారాసైట్ అనేది మీ ముక్కుని తినేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ డిజీజ్లో. ఎఫెక్ట్స్ పూరెస్ట్ కంట్రీస్, అరౌండ్ 1.3 మిలియన్ కేసెస్ యాన్యువల్లీ లెష్మేనియాసిస్ పారాసైట్. దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎప్పుడైనా మన ఎగ్జామ్లో ఎలా వస్తాయండి, ప్రివెన్షన్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి, ఆ డిజీజ్ యొక్క ప్యాథోజెన్సిస్ అడుగుతారు. సో సేమ్ దీని ప్యాథోజెన్సిస్ కూడా మీకు ఇప్పుడు చూపించినటువంటి సైకిల్ ద్వారా మీరు ఎలాబరేట్గా రాయొచ్చు. సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ లెష్మేనియాసిస్ అంటే, లేదా దాన్ని కాలా అజార్ అని కూడా అంటాం. 100 కంట్రీస్లో ఉందండి. ఆ తర్వాత కాజ్డ్ బై పారాసైట్, ఏ పారాసైట్ వల్ల కాజ్ అవుతుందండి, లెష్మేనియా అనే ఒక పారాసైట్ ఏదైతే ఈ శాండ్ ఫ్లైస్లో ఉంటుందో దాని నుంచి ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. ఇట్స్ ఏ పారాసైట్ బేస్డ్ డిజీజ్. దీంట్లో బేసికల్గా 3 టైప్స్ ఉంటాయండి, వైసీరల్ లెష్మేనియాసిస్, క్యూటేనియస్ లెష్మేనియాసిస్, క్యూటేనియస్ లెష్మేనియాసిస్. ఈ వైసీరల్ లెష్మేనియాసిస్ ఏదైతే మల్టిపుల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుందో అది సీరియస్ అండి. ఈ నెక్స్ట్ క్యూటేషియస్, స్కిన్ సోర్స్ ఆర్ మోస్ట్ కామన్. ఓకే, నెక్స్ట్ మ్యూకస్ అంటే ముక్కును, ఈ గొంతు ప్రాంతాలని చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ వెసీరల్ లెష్మేనియాసిస్ ఏదైతే ఉందో బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తుందో దాన్నే ఎక్స్క్లూజివ్గా మనం కాలా అజార్ అని పిలుస్తూ ఉంటామండి. కాలా అజార్ అని పిలుస్తూ ఉంటాం. So please write down 3 types also. So here you can see the patients of leishmaniasis. ఆఫ్రికాలో ఇది ఎక్కువగా ప్రబలం ఉన్న చోట ఈ డయాగ్రామ్, ఈ కలరింగ్ చూడొచ్చండి. వీళ్ళందరికీ కూడా పొట్టు ప్రాంతంలో, కడుపు ప్రాంతంలో వాళ్ళ లింఫ్ నోడ్స్ అదంతా ఎఫెక్ట్ అవ్వడం వల్ల అవి వాపు వచ్చేస్తాయండి. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ హౌ అ పర్సన్ స్టమక్ ఆర్ బెల్లీ విల్ ఎక్స్పాండ్. ముఖం మీద దద్దుర్లు, నల్లగా అయిపోవడం ముఖమంతా కూడా. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద స్ప్లీన్ అనేది స్వెల్ అవుతుందండి. ఎన్లార్జ్మెంట్ ఇన్ ద స్ప్లీన్ సెక్షన్. సో క్లినికల్ పిక్చర్ ఆఫ్ కాలా అజార్ ఇన్ కెనియా, ఇంక్రీజ్డ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అండ్ లివర్, డీపెనింగ్ స్కిన్ పిగ్మెంటేషన్, కాలా అజార్ బ్లాక్ సిక్నెస్. ఓకే, నల్లగా అయిపోతారండి బేసికల్లీ అయితే మనుషులు. నెక్స్ట్, వాట్ ఆర్ ద డయాగ్నాస్టిక్ మెథడ్స్, అంటే ఈ కాలా అజార్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే బేసికల్లీ ఇమ్యునాలజికల్ మెథడ్స్ ఒకటి ఉంటుందండి. అంటే ఎలిసా టెస్ట్, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసే, ఏదైతే వాటి యొక్క డిఎన్ఏని ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుందో ఆ టెస్ట్, లేదా డైరెక్ట్ అగ్యులేషన్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. మీ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని మీ బ్లడ్ శాంపుల్స్ని ఒక ప్లేట్లో పెట్టడం ద్వారా అది స్ప్రెడ్ అవ్వడం ద్వారా దాని యొక్క ప్యాటర్నింగ్ ద్వారా మీరు పాజిటివా, ప్లస్ మైనసా, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. మరీ పాజిటివ్ అయితే ఇలా వస్తుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ద స్టేజెస్ యూ కెన్ డూ ద టెస్టింగ్. నెక్స్ట్, ఇమ్యునోక్రోమోథెరపీ టెస్ట్ ఒకటి ఉంటుందండి. మీ బ్లడ్ శాంపుల్ తీసుకొని దాంట్లో బఫర్ పెట్టేసి, మీ మామూలుగా స్ట్రిప్స్ ఉంటాయి,
ఇక్కడ స్ట్రిప్లో వచ్చేటువంటి కలరింగ్ బట్టి స్ట్రైప్స్ బట్టి మీరు పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో ఇప్పటి వరకు లెష్మేనియాసిస్ లేదా కాలా ఆజార్ వంటి వ్యాధి వస్తే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ప్రివలెంట్ యాంటీమోనల్ సోడియం స్టిబోగ్లుకోనేట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఓవర్ 70 years. ఇది మామూలుగా చీప్ జనరిక్ మెడిసిన్ అండి. దీన్ని మామూలుగా పారాసైట్లు చంపేందుకు వాడతాము, కానీ కాలా ఆజార్ని ఎక్స్క్లూజివ్గా తగ్గిస్తుంది అనే దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. యాంటీమోనల్స్ టాక్సిక్ డ్రగ్ విత్ ఫ్రీక్వెంట్ లైఫ్ థ్రెటనింగ్ అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్, కార్డియాక్ అర్థిమా అండ్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అండ్ ఫెయిల్యూర్ రేట్స్ ఆర్ గ్రేటర్ దెన్ 60%. ఈ మెడిసిన్ వాడడం ద్వారా మీకు ఎటువంటి లాభం లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, 60% వరకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. Amphotericin B replaced antimonal, side effects, fever, chills, rigor, anaphylaxis, costly and complicated regime. ఈ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని యాంటీమోనల్స్ని రిప్లేస్ చేయడానికి వాడతాము, కానీ ఈ మెడిసిన్ వాటికంటే కూడా కాస్ట్లీ అవ్వడం ద్వారా అంత ఈజీగా లేదనమాట. లింఫోమల్ ఆంఫోథెరిన్ బి ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ యూరోప్. కానీ అండి ఈ మెడిసిన్ కూడా చాలా కాస్ట్లీ అండి. దాదాపు $2,800 అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పడుతుంది. కానీ మన యొక్క WHO దాని కాస్ట్ తగ్గించిందండి. ఆ తర్వాత $200కి తెచ్చింది. $200 అయినా కూడా ఇప్పుడున్న ₹70తో పోల్చుకుంటే 14,000 రూపాయలు ఒక బీదవాడికి అంత ఈజీ కాదు. నెక్స్ట్ Miltefosine, originally anti-cancer drug or oral teratogenic, forbidden in the pregnant woman. Parasite resistance is easily induced in vitro. Next, paramomine. నెక్స్ట్ ఆ తర్వాత కాంబినేషన్ థెరపీ అండి. కాంబినేషన్ థెరపీలో డిఫరెంట్ డ్రగ్స్ కాంపోనెంట్స్ యూజ్ చేసి ఆ డిజీజ్ని చంపేందుకు మనం ట్రై చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ పాస్ దట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీటింగ్ లెష్మేనియాసిస్. మెడిసిన్స్ ఏమేమి వాడుతున్నాం అనేది. నెక్స్ట్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సింపుల్ అండి, శాండ్ ఫ్లైస్ నుంచి దూరంగా ఉండాలి. ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకోండి. మీకు ఎప్పుడైనా ఏంటండి ఈ యొక్క మస్కిటో రిపెలెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడాలి. బాడీకి కూడా యాంటీ మస్కిటో రిపెలెంట్స్ రాసుకోవాలి. ఓకే, డు నాట్ ఆర్ గెట్ బిటెన్. అవాయిడ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ డస్క్ టు డాన్. రాత్రి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా బయట ఆడకుండా చూసుకోండి. వెన్ శాండ్ ఫ్లైస్ జనరల్లీ ఆర్ మోస్ట్ యాక్టివ్. మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజ్ స్కిన్. ఎప్పటికీ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ లెగ్స్ వేసుకోండి. వియర్ లాంగ్ స్లీవ్ షర్ట్స్ అండ్ లాంగ్ ప్యాంట్స్ అండ్ సాక్స్. అప్లై ఇన్సెక్ట్ రెప్లెంట్స్. మామూలుగా బెస్ట్ ఇన్సెక్ట్ ఎఫెక్టివ్ రెప్లెంట్స్ ఏవంటి? డీట్. ఓకే, డీట్ ఇది రాసుకోవాలి. మనం దీన్ని మలేరియాలో, డెంగ్యూలో ఇవన్నిటప్పుడు కూడా దీని గురించి చదివాము, ఒకసారి దీన్ని రాసుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఇండోర్లో ఉండాలి. కీప్ ఇన్ మైండ్ దట్ శాండ్ ఫ్లైస్ ఆర్ మచ్ స్మాలర్ దెన్ మస్కిటో. ఇవి మామూలుగా మీ స్లీపింగ్ ఏరియాస్కి వచ్చినా దోమతెర సందుల్లో నుంచి కూడా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు నీట్గా ఉంచి ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసి బాడీకి మస్కిటో రిపెలెంట్స్ వంటివి రాసుకోవడం చాలా చాలా మంచిది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అన్ ఇన్ఫోగ్రాఫ్ అండి లెష్మేనియాసిస్ గురించి ఎంత ఎక్కువగా ఉంది. So this you can see once. Pause the video and try to read this. Next. Okay, research and development లేదు అంటున్నారు. దాదాపు 1 billion people are at risk. ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దాని గురించి ట్రాన్స్మిషన్ డయాగ్రామ్. న్యూ కేసెస్ 6 లక్షల నుంచి 10 లక్షల వరకు కేసెస్ ఉన్నాయండి. హై స్టిగ్మా, దూరం పెడుతూ ఉంటారు ఎవరికైతే లెష్మేనియాసిస్ వస్తుందో. ఓకే, భారతదేశం ఎలా ఉంది కండిషన్? దాదాపు 50% మంది పేషెంట్స్ భారతదేశం నుంచి వస్తూ ఉంటారు. ఓకే, ఇట్స్ ఆల్సో వెరీ డేంజరస్. చనిపోతారు కూడా అండి మనుషులు ఈ డిజీజ్ రావడం వల్ల. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఏమైనా ఉందంటే ఏంటండి? మనకి లింఫాటిక్ ఫైలేరియాసిస్. లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఆల్సో ఏ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ విచ్ is spread through. Okay, neglected tropical disease is the most disabling disease, second only to the mental health. మెంటల్ హెల్త్ తర్వాత మోస్ట్గా జనాలు అనేది భయపడేది ఏదైనా ఉంటే, ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా ఉంటే ఇదేనండి, దట్ ఈస్ లింఫాటిక్ ఫైలేరియాసిస్. మామూలుగా
లెగ్స్లో ఎఫెక్ట్ అవుతుందని చూస్తే ఏ బాడీ పార్ట్లో దేనికైనా పట్టొచ్చండి ఇది. మీ లింబ్స్, మీ మజిల్ సెల్స్ లోపల నీరుని వాటిని అడ్డదిడ్డంగా ఎక్స్పాండ్ చేసేస్తూ ఉంటాయి. వాటికి బబుల్స్ వాటిని మొత్తం మొద్దుబారేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ లింఫాటిక్ ఫైలేరియాసిస్ లెగ్ లుక్ లైక్. ఓకే, దిస్ వన్ ఎలిఫెంటియాసిస్ అంటాం. ఓకే, వెజిల్స్ అన్నీ కూడా లావ్ అయిపోయి, కాలంతా కూడా లావ్ అయిపోయి మీరు నడవలేని స్థితికి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది ఈ డిజీజ్కి మందు లేదు కాబట్టి ఏం చేస్తారండి, లెగ్ యాంప్యుటేషన్, వారి కారుని వాళ్ళే తీర్చేసుకుంటారనమాట. సో దిస్ ఈజ్ వాట్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ లుక్ లైక్. Okay, it impairs the lymphatic system and can lead to the abnormal enlargement of the body parts, causing pain, severe disability and social stigma. జనాలు దూరం పెడుతూ ఉంటారండి వీళ్ళని చాలా వరకు. The lymphatic system is a network of vessels and specialized tissues that are essential to maintain the overall fluid balance and health of the organs and limbs. Importantly, are major components of the body's immune defense system. Okay, మామూలుగా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుందని ఇమ్యునాలజీలో చదువుతున్నప్పుడు మన తొడలో ఉన్నటువంటి భాగం నుంచి ఎక్కువగా మనకి మన బోన్స్లో నుంచి అటువంటి సోర్సెస్ నుంచి మనకి ఇమ్యూనాలజీకి సంబంధించినటువంటి సెల్స్ వస్తూ ఉంటాయని కూడా చదువుకున్నాం. సో ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఎగ్జాక్ట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని చంపడం అనేది అంత ఈజీ కాదనమాట. సో ట్రై టు రీడ్ దిస్ మోనోగ్రాఫ్ వన్స్. Okay, disease impairs the function of lymphatic vessels. Okay, around 856 million population are at effect. This is vector borne disease అండి ఇది కూడా. ఓకే, మామూలుగా మస్కిటో నుంచి స్ప్రెడ్ అవుతుంది. లార్జ్ స్కేల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ రిస్క్ పాపులేషన్ స్టాప్ ది స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇది కూడా పారాసైట్ ద్వారా స్ప్రెడ్ అవుతుందండి. ఓకే, ఫైలేరియల్ పారాసైట్ అని ఒక పారాసైట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, దీనికి ట్రీట్మెంట్ కోసం $100 billion averted lifetime economic loss, prevent or cure more than 97 million cases, 499 million people no longer require treatment, 6.7 billion treatments delivered between 2020 and 2016. ఇది WHO వారి డాటా అండి. ఓకే, లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఎలిమినేట్ యాజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ 10 countries. దాదాపు 10 దేశాల్లో దీన్ని పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా వాళ్ళు తీసేయడం జరిగింది, అంటే వాళ్ళు ఎరాడికేట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు భారతదేశం దీన్ని ఎరాడికేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ తెచ్చినప్పటికీ ఈ కోవిడ్ ప్రాంతంలో ఉన్నందువల్ల మనకి 2020 కల్లా దీన్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం, బట్ వీ డిడెంట్ ఏబుల్ టు డూ దాట్. కానీ మనం 2030 కల్లా దీన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాం నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో. బట్ ఐ విల్ ఆల్సో టెల్ దట్ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. So we have learned that filariasis is spread by the vector-borne disease. So next మనం చూస్తుంటే there are 3 types of filariasis. What are those 3 types? One is Wuchereria or Bancrofti. ఇది మామూలుగా 3 పారాసైట్స్ ఉంటాయండి, 3 వేరియస్ పారాసైట్స్. అందులో ఈ ఫస్ట్ పారాసైట్ వచ్చేసి 90% ఆఫ్ కేసెస్ ఆఫ్ ఫైలేరియాసిస్కి దారితీస్తుందండి. నెక్స్ట్ ఈస్ బ్రుగియా మలయా. Okay, causes most of the remainder of the cases, and Bugia timori also causes this type of filariasis. Okay, next. So lymphatic filariasis ki మామూలుగా సిమ్టమ్స్ ఏముంటాయి? జనరిక్గా స్టార్టింగ్ స్టేజ్లో సిమ్టమ్స్ కనిపించవండి, మోస్ట్లీ అసిమ్టమిక్. నెక్స్ట్ ఈజ్ హైడ్రోసీలీ. హైడ్రోసీలీ అంటే మీకు మొత్తం వాటర్ చేరుకోవడం అండి మీ టెస్టికల్స్లో. ఓకే, స్వెల్లింగ్ ఇన్ ద లింఫాటిక్ సిస్టమ్, వాపులు రావడం కాళ్ళల్లో, ఓకే, మజిల్స్లో. నెక్స్ట్ ఎలిఫెంటియాసిస్. ఎలిఫెంటియాసిస్ అంటే మొత్తం కాలు ఏనుగు కాళ్ళలాగా వాచిపోవడం, దాన్ని ఎలిఫెంటియాసిస్ అంటాము. మామూలుగా ఈ ఫైలేరియాసిస్కి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఫర్ యూ ఆన్ ఫైలేరియాసిస్? ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్స్ 3 drug treatments to accelerate the global elimination of lymphatic ఫైలేరియాసిస్. ఏమిటండి అవి అంటే ట్రీట్మెంట్ నోన్ యాజ్ IDA ట్రీట్మెంట్. ఇన్వాల్వ్స్ కాంబినేషన్ ఆఫ్ ఐవర్మెక్టిన్, ఆ తర్వాత డైఇటైల్ కార్బామజీన్ సిట్రేట్ అండ్ ఆల్బెండజాల్. ఐవర్మెక్టిన్ అండ్ డైఇటైల్ కార్బామజైన్, ఈ 3 డ్రగ్స్ యొక్క కలయికని మీరు మామూలుగా లింఫాటిక్ ఫైలేరియాసిస్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తాం. The plan is to administer these drugs for 2 consecutive years. The life of the adult worm is hardly 4 years, so it could die a natural death without causing any harm to the
మామూలుగా ఇది 2 సంవత్సరాల దాకా డ్రగ్ ఇస్తారండి. ఆ ఫైలేరియాసిస్లో ఉన్నటువంటి ఆ యొక్క పారాసైట్ అనేది చనిపోవడానికి మన బాడీలో. సినారియో ఇన్ ఇండియా, భారతదేశంలో ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ యొక్క ప్రబలము ఏ విధంగా ఉంది అంటే, సో లింఫాటిక్ ఫైలేరియాసిస్ poses a grave threat to the India. Estimated 650 million Indians across 21 states and union territories are at the risk of lymphatic filariasis. Over 40% of the worldwide cases are found in India. భారతదేశం నుంచి 40% కేసు వస్తుంది. చూడండి, 650 మిలియన్ల జనాభా మొత్తం 21 రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అవుతారు దీనికి. The government launched Accelerated Plan for Elimination of Lymphatic Filariasis APELF in 2018, and a part of intensifying the efforts towards elimination later rolled IDA treatment, ఏదైతే నేను ivermectin ట్రీట్మెంట్ ఉంది చూడండి, ట్రిపుల్ డ్రగ్ థెరపీ ఇన్ ఏ ఫేజ్ వైజ్డ్ మేనర్. 2018 నుంచి గవర్నమెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని ఎలిమినేట్ చేయడానికంటే? WHO రోడ్ మ్యాప్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ 2021-2030 వరకు టు ప్రివెంట్, కంట్రోల్ అండ్ ఎలిమినేట్ అండ్ ఎరాడికేట్ ఎ సెట్ ఆఫ్ 20 డిజీజెస్ term neglected tropical diseases by 2030. సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ కింద లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఉంది కనుక WHO తీసుకొచ్చినటువంటి ఎలిమినేషన్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ కింద లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేది ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో గ్లోబల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ అండి, ఇది WHO తెచ్చిన ఇనిషియేటివే, కానీ చాలా పాతది 2000 సంవత్సరంలో తీసుకొచ్చాం. గ్లోబల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ టు స్టాప్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విత్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా దీన్ని స్ప్రెడ్ అనేది ఆపాలి. అండ్ టు ఎలివేట్ ద సఫరింగ్ అమాంగ్ ద పీపుల్ అఫెక్టెడ్ బై డిజీజ్ టు మార్బిడిటీ మేనేజ్మెంట్ అండ్ డిసేబిలిటీ ప్రివెన్షన్. ఆ యొక్క వ్యక్తుల్లో మూమెంట్ తగ్గుదల లేకుండా మరియు వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా వారిని కాపాడేందుకు ఈ యొక్క ఇనిషియేటివ్ తేవడం జరిగింది. ద టార్గెట్ ఈస్ సెటప్ బై గ్లోబల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఇన్ 2002 to eliminate the lymphatic filariasis as a public health problem globally by 2020 was not achieved. దీన్ని అచీవ్మెంట్ కూడా అచీవ్ చేయలేకపోయాం 2020 కల్లా కావాలని, ఎందుకంటే మధ్యలోనే 2019-2020లో కోవిడ్ రావడం, దానికి సంబంధించిన సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టకపోవడం. Despite setbacks due to COVID-19, WHO will accelerate to work to achieve this target by 2030. సో నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ చదవాల్సిన ఒక చిన్న టాపిక్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ బేసికల్లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల లేకుంటే అన్సేఫ్ సెక్స్ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి డిజీజెసే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఇందులో మీరు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్లో మేజర్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ HIV, ఎయిడ్స్ గురించి ఎలాబరేట్గా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా హెపటైటిస్, హెపటైటిస్ ఏదైతే లివర్ని ఎఫెక్ట్ చేస్తుందో, హెపటైటిస్ B ఎస్పెషల్లీ హెపటైటిస్ B ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆల్సో సెక్షువల్లీ ట్రాన్స్మిటబుల్ డిజీజ్ అండి. దీనికి క్యూర్ చేయడం చాలా చాలా కష్టం. మీరు హెపటైటిస్కి సంబంధించి ఇప్పటివరకు క్రియేషన్ ఆఫ్ వ్యాక్సిన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వ్యాక్సిన్ ఫర్ హెపటైటిస్ అనే టాపిక్లో చదవడం జరిగింది. సో వాట్ ఆర్ ద బేసిక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటే ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, జెనిటల్ హెర్పస్, వర్డ్స్, నెక్స్ట్ క్లైమిడోసిస్ అండ్ హెపటైటిస్ B ఆర్ ఫ్యూ కామన్లీ నోన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఈ డిజీజెస్ వైరల్ డిజీజెస్ కావచ్చు, మీకు బ్యాక్టీరియల్ డిజీజెస్ కావచ్చు, లేదా పారాసైటిస్ డిజీజెస్ కూడా కావచ్చు. వాటిలో కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో బేసికల్లీ హౌ టు ఎరాడికేట్, హౌ టు స్టాప్ దిస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటే మామూలుగా సేఫర్ సెక్షువల్ ప్రాక్టీసెస్ యూజ్ చేయాలండి, కాండమ్స్ యూజ్ చేయడం అవి ఇవి. సో యూ హ్యావ్ టు రైట్ దట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు రెగ్యులర్లీ విజిట్ ద హెల్త్ కేర్ ప్రొఫెషన్, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మెజారిటీ ఆఫ్ దీస్ డిసీజెస్ డెవలప్ వితౌట్ షోయింగ్ ఎనీ సిమ్టమ్స్ విచ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఎస్పెషల్లీ విన్ ఉమెన్. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావడం వల్ల మేజర్ లాస్ ఏంటంటే ఫర్టిలిటీ లాస్ ఉంటుందండి, ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో యూ సీ pelvic inflammatory diseases, abortion, ectopic pregnancies, and in worse condition it may lead to the cancer of reproductive tract యొక్క క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. Unusual discharge from genital ulcers, tumors, itching, etc. are the signs and symptoms
of the sexually transmitted diseases. Many field researchers have solution for every sexually transmitted diseases, while hepatitis B and genital herpes and HIV infection stand out in the list. The disease still baffle them. అంతే కదండి, హెపటైటిస్, హెచ్ఐవి మరియు జెనిటల్ హర్పస్ అనే కండిషన్స్ చాలా చాలా రేర్. ప్లస్ అవి వస్తే కనుక వీటిని ట్రీట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. బేసికలీ ప్రివెన్షన్ ఈజ్ ప్రొటెక్టెడ్ సెక్స్కి వెళ్ళాలి, అంటే అవాయిడ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్, అవాయిడ్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్, కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఫర్ డయాగ్నోస్టిక్స్ అండ్ ట్రీట్మెంట్స్. ఎర్లీ స్టేజ్లోనే దీన్ని అరికట్టాలి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చదువుకున్న టాపిక్లో మీకు మోడల్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందండి, స్టాండ్ అలోన్ క్వశ్చన్ వస్తుంది. ఎలా అంటే, వాట్ ఈజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ taken by Government of India to eradicate it. నెక్స్ట్ సింపుల్గా ఇందులో నుంచి కరెంట్ అఫైర్స్ కనుక ఆలోచిస్తే, దట్ హైదరాబాద్, తెలంగాణ వాళ్ళకని, హైదరాబాద్ హ్యాస్ బికమ్ సూపర్ బగ్. ఏంటండి? సూపర్ బగ్ capital of India due to uncontrolled pharma emissions. Okay, in what way does it affect the healthcare system of Telangana, and also mention a way forward. సూపర్ బగ్ అనేది హైదరాబాద్ భారతదేశంలోనే సూపర్ బగ్ అత్యధిక మొత్తంలో కలిగినటువంటి రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం. అందులో హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి ఇది ఏ విధంగా మన హెల్త్ కేర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది? హెల్త్ కేర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా, మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అని కూడా అడగొచ్చు. లేదా దే కెన్ ఆల్సో ఆస్క్ యూ డైరెక్ట్లీ, వాట్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, వాట్ ఈస్ కాలా అజర్, also explain its eradication and treatment. ఓకే, మొత్తం కూడా అడగొచ్చండి. నెక్స్ట్, వాట్ ఈస్ లింఫాటిక్ ఫైలేరియాసిస్, అని కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. దాని ట్రీట్మెంట్, దాని యొక్క ప్యాథోజెన్సిస్ అడగచ్చు, దాని యొక్క డయాగ్నోస్టిక్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి. సో హౌ యూ ఆర్ గోనా రైట్ దీస్ ఆన్సర్స్? మరి మీరు ఈ ఆన్సర్స్ని ఎలా రాస్తారు? ఫ్రెండ్స్, స్టాండ్ అలోన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి క్వశ్చన్స్, లింఫాటిక్ ఫైలేరియాస్ అవి ఇచ్చేస్తే డైరెక్ట్గా మనం ప్రొవైడ్ చేసినటువంటి డేటాని క్లియర్గా రాసేయండి. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ అని, పారాసైట్తో స్ప్రెడ్ అవుతుందని, శాండ్ ఫ్లైతోనో మస్కిటోనోతోనో స్ప్రెడ్ అవుతుందని, ట్రీట్మెంట్లో ఐడిపి డ్రగ్స్ యూజ్ చేస్తామని, ఓకే, దానికి ఇచ్చినటువంటి డిఫరెంట్ డ్రగ్స్ ఏంటివి, మైక్రోబ్స్ ఏంటివి, ఎలా ఉంటుందని చెప్పి ఇలా రాయొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కరెంట్ అఫైర్ టాపిక్, యూ నీడ్ టు బీ వెరీ స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. ఓకే, దీనికి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రెండింటికి కూడా సూపర్ బగ్స్ అనేటివి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి చెందినవి అని ఈ ఆన్సర్లో రాసేసి మీరు యాంటీమైక్రోబియల్ సైడ్ని ఆన్సర్ని అలా తీసుకెళ్ళచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. యూ షుడ్ నాట్ డివేట్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ సూపర్ బగ్. Do not deviate from the topic of superbug. Next, antimicrobial resistance. ఈ ఆన్సర్లో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారండి? డెఫినేషన్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారు? నెక్స్ట్ పాయింట్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, ఓకే, లేదంటే హౌ ఇట్ స్ప్రెడ్. ఫస్ట్ స్ప్రెడ్. థర్డ్ పాయింట్ ఏం రాస్తారు? డిసడ్వాంటేజెస్. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇనిషియేటివ్స్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్,
ఓకే, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి రాయండి. ఓకే, 2012లో తెచ్చినటువంటి నేషనల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ రెండింటి గురించి రాసేసి కన్క్లూజన్లో ఏం రాస్తారు? మన భారతదేశం ఇప్పటికీ కూడా డెవలపింగ్ కంట్రీనే. ఓకే, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా హెల్త్ కేర్ పైన బడ్జెటరీ అలొకేషన్స్ ఈజ్ లెస్ దెన్ 2% ఉన్నాము. అంటే దాదాపు 5% ఆఫ్ జీడిపి కంటే లెస్ ఉన్నామండి ప్రస్తుతానికైతే. లెస్ దెన్ 5% ఉన్నాము. ఇటువంటి సమయంలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే వ్యాధులు ప్రబలం మొదలు పెడితే అది మన ఎకనామీకే ఒక పెద్ద దెబ్బలా మారుతుంది. కాబట్టి భారతదేశము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ ఫార్మస్యూటికల్ ఇన్స్టిట్యూషన్కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. దే నీడ్ టు గివ్ ఇన్సెంటివ్స్ అండ్ ఆల్సో ప్రొవైడ్ budgetary support to R&D so that new antibiotics are produced. ఇదే కాకుండా మనము WHO వారి అవేర్ ఇనిషియేటివ్ని మనం గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, జనాలకి యాంటీబయోటిక్స్ పైన అవగాహన తేవడం ద్వారా మనం యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే దాన్ని దాదాపుగా భారతదేశం నుంచి ఎరాడికేట్ చేయవచ్చు. ప్లస్ వీ హ్యావ్ టు ఆల్సో వాచ్ ద ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ అగ్రికల్చర్, లైవ్ స్టాక్ ఫార్మింగ్, సో దాట్ దే ఆర్ ఆల్సో ఎరాడికేటెడ్ అట్ ద పాయింట్ సోర్సెస్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇలా కంక్లూడ్ చేసేస్తే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి. So friends, thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.